రామగిరి ఖిల్లాను పెద్ద పుణ్యక్షేత్రంగా చారిత్రాత్మకమైన స్థలంగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు 5 కోట్ల నిధులతో పనులు ప్రారంభించామని మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించామన్నారు మంత్రి శ్రీధరబాబు. ప్రజాపాలన హామీల్లో భాగంగా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అంశానికి ఒక పరిష్కార మార్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలని ఈరోజు వర్గీకరణ బిల్లును పెట్టినాం. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈరోజు మన రాష్ట్రంలోనే మనం పెట్టడం జరిగింది. దానికి తోడు బలహీన వర్గాలకు సంబంధించిన జనగణన కార్యక్రమం కూడా మీరందరూ కూడా చాలా పెద్ద పెద్దగా పాల్గొన్నారు. ఆ జనగణనకు సంబంధించి 42% మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఈరోజు రాజకీయంగా, విద్యాపరంగా, సాంఘిక పరంగా ఈరోజు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ. రోడ్డును వెడల్పు చేయాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆ ప్రయత్నంలో ఉన్నాం. తొందరలోనే అది కూడా చేసే కార్యక్రమం చేస్తాం. కానీ ఆ పట్టణ ప్రజలందరికీ కూడా సహకరించాలి. సహకరించినప్పుడే తొందర అవుతుంది. ఆ కార్యాచరణ తీసుకోవాలని నేను మా కమాన్పూర్ మండల కేంద్రంలో ఉన్న మిత్రులందరికీ కూడా తెలియజేస్తాం.